అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదిమధ్యం రామానుజస్వామి గారు రచించిన పనసపండు పచ్చావకాయ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పెళ్ళై 25 గడిచినా సంవత్సరానికి ఒకసారి మామగారి ఊరికి వెళ్లి ఒక వారం రోజులు అల్లుడి మర్యాదలు పొంది అత్తమామలిచ్చే కొన్ని సరుకులు హైదరాబాద్కి వెనకేసుకురావడం భలే సరదా సంబడం పరమేశానికి. రోజంతా బిజీగా సాగే జంట నగరాలు తంటా జీవితంతో విసిగి వేసారిన పరమేశం పిల్లలకు సెలవులు ఎప్పుడో వస్తాయా, తాతగారు ఊరికి వెళ్లి ఒక వారం రోజులు సరదాగా గడపొచ్చని చిన్న ఆశ. ఇక పరమేశం భార్య కాసుల విషయం చెప్పనక్కర్లేదు. పెళ్ళై ఇన్నేళ్లు గడిచినా పుట్టింటి మీద మోజు మమకారం ఎక్కువే. అలాగే అమ్మ ఎంతో శ్రమోడ్చి ప్రతి సంవత్సరం పెట్టి తన వాటాగా ఇచ్చే పచ్చావకాయ, బెల్లపు ఆవకాయలను హైదరాబాద్ మోసుకురావడం అలవాటు. హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో పుట్టింటి నుండి బయలుదేరేటప్పుడు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎడబాటును ఓర్చుకోలేక ఇప్పటికీ చిన్నపిల్లల వెక్కి ఏడుస్తూ ఉంటుంది. బస్సెక్కాక కొన్ని కిలోమీటర్ల ప్రయాణం వరకు వాళ్ల ఊసులే తలుస్తూ ఉంటుంది కాసులు. ఈ సంవత్సరం ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగా ముందుగా సెలవు పెట్టి రాను పోను రైలు రిజర్వేషన్ చెయ్యలేక జనరల్ బోగీలో ప్రయాణానికి నడుం కట్టాడు పరమేశం. మామగారు ఊరు చేరాలంటే రైలు దిగాక మరో 50 కిలోమీటర్లు బస్సు ప్రయాణం తప్పనిసరి. మొత్తం మీద జనరల్ బోగీలో ప్రయాణం, బస్సు ప్రయాణం ముగించుకొని నానా అవస్థలు పడి సకుటుంబ సమేతంగా మామగారి ఊరు చేరాడు పరమేశం. ఒసే కాసులు, ఈ సామాన్లని జాగ్రత్తగా వచ్చాయలేదో లెక్క చూడు. వెధవ జనరల్ బోగి ప్రయాణం కాదుగాని ఒళ్ళు హూణమైంది. ఒక వారం రోజులు అనవసరమైన టెన్షన్లు పెట్టుకోక ప్రశాంతంగా ఉండండి. సామాను విషయం నేను చూసుకుంటానులేండి. మా అమ్మ వేణీళ్లు పెట్టింది. పెరట్లో స్నానం చేసి భోజనానికి సిద్ధం కండి. ఈ సెలవుల్లో పిల్లల సరదా విషయం పక్కన పెడితే ఈ ప్రయాణంలో పరమేశం ముఖ్యోద్దేశం ఏమిటంటే సంవత్సరానికి సరిపడా చింతపండు, కుంకుడుకాయలు, కొండ చీపుర్లు వగైరా సరుకులు హైదరాబాద్లో ప్రియం కనుక అత్తగారింటి నుంచి మోసుకెళ్లొచ్చని. ఇక కాసులివాట బెల్లమావకాయ, పచ్చావకాయ సరే. ఈ విషయంలో పరమేశం కాసులు ఉద్దేశాలు కలుస్తాయి. వాళ్లమ్మతో ఏవో మాటల సందర్భంలో ఈ సరుకుల జాబితా ఒకటొకటి ఏకరవ పెడుతోంది కాసులు. వీటిలో కొన్ని సరుకులు ఆ ఊర్లో చవకగా దొరుకుతాయి కనుక ఈ ట్రిప్లో ప్రయాణం ఖర్చులకైనా కలిసి రావాలనే ఉద్దేశం కాసుంది. వారం రోజులు అత్తమామల దగ్గర అల్లుడు సత్కారాలు పొందుతూ డొమెస్టిక్ కలెక్షన్లన్నీ 1 by 1 కొట్టుగదిలోకి చేరదీశాడు పరమేశం. మొత్తం మూటలు, సంచీలు, బ్యాగ్లు, పెట్టెలు కలిసి 13 సామాన్లయ్యాయి. ఈ మొత్తం లగేజీతో పరమేశం హైదరాబాద్కి తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. ఉన్న సామాన్లన్నీ కుటుంబంలో అందరికీ తలొకటి ఇవ్వగా పరమేశానికి 2 భుజాలకి 2 బ్యాగ్లు, 2 చేతుల్లో 2 సంచీలు వచ్చాయి. చేతిలో ఉన్న 2 సంచీలలో ఒకదానిలో ఆవకాయ బకెట్లు, మరో దానిలో బావమరిది సరదాపడి ఇచ్చిన పనసపండు ఉన్నాయి. ఈ సామానంతా మోసుకుంటూ ఎర్ర చొక్కా కూలీలా హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అయ్యాడు పరమేశం. 2 కూతుళ్లు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. అమ్మమ్మ దగ్గర ఓ వారం రోజులు సరదాగా గడిపారు గాని ఈ సామాన్ల మోత వాళ్ళకి ససేమిరా ఇష్టం లేదు. ఏదో స్టైల్గా ఒక ట్రావెలింగ్ బ్యాగ్తో తక్కువ సామానుతో ప్రయాణం సుఖంగా సాగాలని వారి ఉద్దేశం. కాని పరమేశం లగేజీ లెవెల్ చూసి చిన్న కూతురు ప్రయాణం ఆరంభమైన దగ్గర నుండి తండ్రిని విసుక్కుంటూనే ఉంది. ఏంటి నాన్న, లగేజీ లిమిటెడ్గా ఉండాలి గాని ఈ మూటలు సంచీలు ఏమిటి? ఆ పనసపండుని ఇక్కడి నుంచి మోయాలా? అదేమైనా హైదరాబాద్లో దొరకని వస్తువా ఏమిటి? ఇంకా నయమేనే, ఆ కుంకుడుకాయలు, చింతపండు ట్రాన్స్పోర్ట్లో బుక్ చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అవి కూడా మన చేతే మోయించేవారేమో అని అందుకుంది పెద్ద కూతురు. అతి కష్టమైన ఈ సామానంతా మోసి బస్సెక్కించాడు పరమేశం. ఆ బస్సు ప్రయాణంలో కుదుపులకి అత్తగారు ఆప్యాయంగా నూనె దట్టించిచ్చిన ఆవకాయలో నూనె తేటతేరి ప్లాస్టిక్ బకెట్ మూత ఊడి నూనె బస్సులో ఒలికింది. ఒక ఆయన ఆ నూనె మీద కాలు వేసి కాలు జారి ఒక అమ్మాయి ఒళ్ళో పడినందుకు పెద్ద గొడవ జరిగింది. ఇంతలో బస్సు కండక్టర్ కలగజేసుకుని ఈ ఆవకాయ బకెట్ ఎవరిది అని ఒక్క కేక వేసేసరికి పరమేశం కంగారుపడి ఏంటైందయ్యా అంటూ వచ్చాడు. చూడండి మాస్టారు, ఆ ఆవకాయ బకెట్ మూత సరగా బిగించకపోవడం వల్ల ఎంత పని జరిగిందో, బస్సంతా నూనె ఎలా ఒలికిందో. ఉండవయ్యా, అనవసరంగా గొడవ చేయకు. ఏదో ఒకటి చేసి నీ బస్సు నూనె లేకుండా చేస్తాలే అంటూ సంచిలో ఉన్న న్యూస్ పేపర్ తీసి కింద ఒలికిన నూనెంతా తుడిచి ఆ న్యూస్ పేపర్ కిటికీలోంచి అవతలకి పారేశాడు. ఇదంతా బస్సులో వాళ్ళంతా చూసి నవ్వుకుంటుంటే పరమేశం పిల్లలకి సిగ్గేసింది. పరమేశాన్ని విసుక్కున్నారు.
బస్సు దిగి రైల్వే స్టేషన్ చేరడానికి రిక్షా మాట్లాడాలి. ఇంత సామాను చూసి రిక్షా వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు అడగటం మొదలుపెట్టారు. 20 రూపాయలు అడిగే చోట 60 అడగటం మొదలుపెట్టారు. ఎలాగో వాళ్లతో బేరం కుదిరి అంతా రైల్వే స్టేషన్ చేరారు. ఇంత సామాను ఇంక మోయలేం, కూలీని పెట్టాలండి అంది కాసులు. కూలీని మాట్లాడితే 100 రూపాయలు ఇమ్మన్నాడు. 100 రూపాయలా? 100 రూపాయలకి హైదరాబాద్కి టికెట్ వస్తుంది. ఏంటయ్యా మరీను, కొంచెమైనా న్యాయంగా ఉండాలి కదా. సరేలే, మేమే మోసుకుంటాం అంటూ గొనుక్కుంటూ మళ్లీ కూలీ అవతారం ఎత్తి భుజాలకు సంచీలు తగిలించుకుని ప్లాట్ఫామ్ వైపు నడక ప్రారంభించాడు. ప్లాట్ఫామ్ పై నడుస్తూ ఉండగా బిగ్ షాపర్ సంచి తెగి దానిలోని పనసపండు కాస్త ప్లాట్ఫామ్ మీద దొర్లింది. ప్లాట్ఫామ్ మీద గోదావరి ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ ప్రయాణానికి సిద్ధంగా ఉన్న హైటెక్ బాబులందరూ పరమేశాన్ని పనసపండుని యగాదిగా చూశారు. ఇంతలో పరమేశం ఆ దొర్లిన పనసపండు పట్టాల మీదకి జారకుండా పట్టుకొని ఎవరిమీద కోపం ప్రకటించలేక ఈ కర్రల సంచీలని మన చేతుల్లో పెట్టి వాళ్ల అడ్వర్టైజ్మెంట్ గా వాడుకుంటూ కాస్త గట్టిగా ఉండే కర్రలని అమర్చడం లేదని బట్టల షాపుల వాళ్ళని తిట్టుకున్నాడు. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఇంత సామాను బెర్తుల కింద సర్ది ఊపిరి పీల్చుకున్నాడు పరమేశం. ఉదయానికల్లా రైలు హైదరాబాద్ చేరింది. రాత్రి బోగీలో నేల మీద పడుకున్న ఒక వ్యక్తి తెల్ల చొక్కా కాస్త బెర్తుల కింద ఉన్న బకెట్లో నుండి ఆవకాయ తేట తేలి కారిన నూనెకి ఎర్ర చొక్కాగా మారింది. పరమేశం సకుటుంబ సమేతంగా సామాన్తో సహా 4వ నంబర్ ప్లాట్ఫామ్ మీద దిగాడు. పులివాళ్ల కోసం కలయజూసి బేరం కుదరక సామాన్లన్నీ యథావిధిగా మోసుకుంటూ 1వ నంబర్ ప్లాట్ఫామ్ చేరేసరికి తల ప్రాణం తోక్కపట్టింది. అక్కడ నుండి స్టేషన్ బయటపడి ఇంటికి ఆటో బేరమాడి సరాసరి ఇల్లు చేరాడు. అత్తగారు అపురూపంగా ఇచ్చిన ఆవకాయ బకెట్లు తదితర సామానంతా లెక్క చూసుకుని కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పనసపండు సంచిలోంచి బయటకు తీసి కత్తి గురించి కిచెన్లోనే పడ్డాడు. ఇప్పుడే కాదండి ప్రయాణం చేసి వచ్చాము. ఆ పనసపండు సంగతలా ఉంచి ప్రయాణం బడలకి తీరడానికి స్నానం చేసి విశ్రాంతి తీసుకోండి అంది కాసులు. పెళ్ళాం వెంటనే వింటే మగాడు మొగుడు ఎందుకవుతాడు? కాసులు ఎంత చెబుతున్నా వినకుండా ఒక గోనె సంచి తెచ్చి పనసపండు కత్తి దగ్గర పెట్టుకుని హాల్లో కూర్చున్నాడు పరమేశం. పనసపండు కోయడమంటే మాటలా? ఎంత ఓర్పు నేర్పు కావాలి. ఆ చిన్నతనంలో అన్నయ్య చేతికి చారెడు నూనె పట్టించి పదునైన కత్తితో పనసపండు కోసి మా ఇంటిల్లిపాదికి పంచేవాడు. మేమంతా అరుగు మీద కూర్చొని పనసతొనలు ఎంతో ఇష్టంగా తినేవాళ్లం. తర్వాత పనసపిక్కలన్నీ ఒక చోట చేర్చి వాటితో ఆటలాడేవాళ్లం. మా అమ్మ పనసపిక్కలు ఉడికించి ఆవపెట్టి కూర చేసేది. ఆ రోజులే వేరు అంటూ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది కాసులు. చాలే బడాయి, నేను నేర్పుగా కోయగలను అంటూ కత్తి తీసుకుని పనసపండు డిసెక్షన్ మొదలుపెట్టాడు పరమేశం. చేతికి రాసుకున్న నూనె జిడ్డు వలన చెయ్యి జారి పరమేశం చెయ్యి తెగింది. వెంటనే రక్తం బొలబొల కారటం మొదలైంది. చెప్పిన మాట వినరు కదా అంటూ విసుక్కుంటూ చేదికొక చీరగుడ్డ ముక్క కట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది కాసులు. డాక్టర్ 100 రూపాయలు ఫీజు తీసుకుని కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చి డిస్పెన్సరీకి అటాచ్డ్గానున్న తన బావమరిది షాపులోనే మందులు కొనమని సలహా ఇచ్చి ఓ 100 రూపాయలు మందులు చీటీ రాసిచ్చాడు. మందులు, ఇంజెక్షన్, డాక్టర్ ఫీజు మొత్తం కలిపి ఓ 200 రూపాయలు వదిలాయి పరమేశానికి. చేతికి కట్టు, చింపిరి జుట్టుతో ఆటోలో ఇంటికి చేరిన పరమేశాన్ని చూసి జాలితో, నాన్నా, ఆ పనసపండు ఆవకాయ మూతకి మీరు పడ్డ శ్రమ, ఆటో ఛార్జీలు, డాక్టర్ ఫీజు, మందులు వగైరా ఖర్చులు ఇవన్నీ కలిపితే ఆ సొమ్ముకి ఈ ఊళ్ళో ఎక్కువ శ్రమ లేకుండా పనసపండు పచ్చావకాయ వచ్చేది కదా అంది పరమేశం చిన్న కూతురు. వంటింట్లో సగం కోసి మూలపడి ఉన్న పనసపండుకేసి ధీరంగా చూస్తూ పట్టెమంచం మీద పక్కెక్కాడు పరమేశం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.